సుబ్బారావు. సార్, మా ఇంట్లో చోరీ చేసిన దొంగతో ఒకసారి మాట్లాడే అవకాశం కల్పిస్తారా? పోలీస్. ఎందుకు? సుబ్బారావు. మా ఆవిడ దెబ్బల నుంచి తప్పించుకుని, ఆవిడ నోరు మూయించి ఎలా చోరీ చేశాడో సీక్రెట్ తెలుసుకుందామని. భార్య. ఏమండి? ఎక్కడున్నారు? కుమార్. నేను ఆఫీస్లో ఉన్నా బంగారం. చాలా వర్క్ ఉంది. తర్వాత కాల్ చేయనా? భార్య. దానికేముందండి? మేము కూడా మీరున్న రెస్టారెంట్లోనే నీ వెనక టేబుల్ వద్ద కూర్చున్నాం. పిల్లోడు అడుగుతున్నాడు నాన్న తినేది ఏంటని. అదేంటో చెప్పండి కొంచెం. ఒకరోజు సతీష్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకున్నాడు. అది చూసి అతను భార్య ఇలా అంది. భార్య. ఏమండి, షాంపూను తలకే రాసుకోవాలి, ఒంటికి కాదు. సతీష్. నీ మట్టి బుర్రకు ఏదైనా చెప్తే గాని అర్థం కాదు. ఇదేమైనా మామూలు షాంపూ అనుకున్నావా? హెడ్ అండ్ షోల్డర్స్. టీచర్. అరే చింటూ, వాటర్ ఫార్ములా చెప్పు. చింటూ. HIJKLMNO సార్. టీచర్. ఏంట్రా అది? మీరేగా సార్ వాటర్ ఫార్ములా H2O అని చెప్పారు. అందుకే హెచ్ నుండి ఓ వరకు నేర్చుకున్నా. జడ్జి. నీకు ఉరిశిక్ష విధిస్తున్నాం. నీ ఆఖరి కోరికేంటో చెప్పు. ఖైదీ. నా భార్యను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వండి సార్. జడ్జి. అది జన్మకు అవదలే, నీకు ఉరి లేనట్టే. సరళ. ఎన్ని ఐస్ క్రీమ్స్ తెచ్చుకుని తింటారండి? పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఎంత సిగ్గుగా ఉంటుంది. ఆనందం. అందుకేగా నీ పేరు చెప్పి తెచ్చుకుంటున్నాను. పార్వతీశం. అదేంటి కాంతం, సమోసా బయటదంతా వదిలేసి లోపల కూర మాత్రమే తిన్నావు? కాంతం. మొన్న ఆ మధ్య కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయట పదార్థాలు తినొద్దని చెప్పారండి. అందుకే లోపల కూర మాత్రమే తిన్నాను.